ఛానల్కు స్వాగతం. మన సమాజంలో తెలిసి తెలియకపోయినా అనేక రకాల విషయాలను ఖచ్చితమైన విషయాలుగా పాటించేస్తూ ఉంటారు. అవి నిజమని, వాటిని అలాగే పాటించాలని ఇతరులకు కూడా చెబుతూ ఉంటారు. ఇటువంటి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది అనుకోవడం. దీనిలో సత్యం ఎంత ఉందో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంగా రచించిన సైన్స్ సెన్స్ పుస్తకంలోని ఈ అంశం ద్వారా తెలుసుకుందాం. నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా? చూడమ్మా, నీకు ఆకలిగా ఉంటే కూరలు వేసుకుని భోజనం చెయ్యి, మజ్జిగ కూడా వేసుకో, కావాలంటే పెరుగు కూడా తిను అంటూ జ్వరం వచ్చిన జలదుర్గకి సలహా ఇచ్చింది డాక్టర్ సరిత. మజ్జిగ వేసుకుని భోజనం చేయడమే, అసలే జలుబుగా ఉంది, ఇంకా నిమ్ము ఎక్కువైపోదు అంటూ ఆశ్చర్యం వ్యక్తపరిచింది ఆ అమ్మాయి. వెంటనే ఆ డాక్టరు, జలుబుగా ఉందా? అయితే 2-3 గ్లాసుల నిమ్మకాయ రసం కానీ నారింజ రసం కానీ రోజూ తీసుకో, రేపటికి జలుబు ఉంటే ఆ విషయం చూద్దాం అంటూ తాపీగా చెప్పింది డాక్టర్ సరిత. ఇదేంటి డాక్టర్ గారు, జలుబుగా ఉంటే నిమ్మకాయ రసం నారింజ రసం తాగమంటున్నారు? అలా చేస్తే ఇంకా జలుబు పెరిగిపోతుంది కదా అంటూ ప్రశ్నించింది జలదుర్గ. ఇలా ఎందరిలోనో నారింజకాయ, బత్తాయి, ద్రాక్ష, కమల వంటివి తింటే జలుబు చేస్తుందని నమ్మడం పరిపాటే. జలుబు చేయడానికి నిమ్మకాయ రసం ఎటువంటి కారణమూ కాదు. పైగా జలుబు చేసినప్పుడు నిమ్మకాయ రసం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందింపచేస్తుంది. రోజు నిమ్మరసం తాగేవారిలో జలుబు చేయడం చాలా అరుదు. అసలు జలుబు చేయడం అనేది ముఖ్యంగా ఒక రకమైన వైరస్ క్రిమి వల్ల వస్తుంది, లేదా ఏదైనా ఎలర్జీ వల్ల జరుగుతుంది. కానీ నిమ్మకాయలో అటువంటి వైరస్ కానీ అటువంటి ఎలర్జీకి సంబంధించింది కానీ లేవు. సాధారణంగా శరీరంలో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు విటమిన్ సి అవసరం మామూలు కంటే 3 రెట్లు ఎక్కువ అవుతుంది. ఇటువంటి సమయాలలో కృత్రిమంగా తయారు చేసిన విటమిన్ సి బిళ్ళలు పుల్ల పుల్లగా ఉంటాయని చప్పరించక చక్కగా ఒక గ్లాసుడు నిమ్మకాయ రసమో నారింజ రసమో తాగినట్లయితే నోటికి సహజమైన పుల్లదనము, దానితో పాటు శరీరానికి తగిన శక్తి లభిస్తాయి. నిమ్మ, నారింజ మాదిరిగానే బత్తాయి, కమలా పండ్లు కూడా చక్కగా తినవచ్చు. అదేవిధంగా మజ్జిగ కానీ పెరుగు కానీ జలుబు చేయవు, నిమ్ముకి కారణం కావు. జ్వరం వచ్చినా జలుబు చేసినా మజ్జిగ, నిమ్మరసం తాగినంత తాగవచ్చు. బజారులో పళ్ళ దుకాణాల మీద నల్ల ద్రాక్ష పళ్ళు, తెల్ల ద్రాక్ష పళ్ళు 2 గుత్తులు గుత్తులుగా వేలాడుతూ నోరిస్తూ ఉంటాయి. కానీ నల్ల ద్రాక్ష అంటే జలుబు ముంచుకుని వస్తుందేమో అని భయం కలిగితే, తెల్ల ద్రాక్ష తింటే నిమ్ము కమ్మేస్తుందేమోనని భయపడతారు కొందరు. అయితే ద్రాక్ష పళ్ళు తినడానికి జలుబు చేయడానికి సంబంధం లేదు. ఒకవేళ ఎప్పుడైనా అవి తిన్న తర్వాత జలుబు కనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికమే. సాధారణంగా చలికాలం పోయి ఎండాకాలం వచ్చినా, ఎండాకాలం పోయి హఠాత్తుగా వర్షాకాలం వచ్చినా, వర్షాకాలం పోయి వాతావరణం మారి చలికాలంగా చల్లబడిపోయినా జలుబుకి సంబంధించిన వైరస్ క్రిములు విజృంభిస్తాయి. ఒకసారి విజృంభించిన ఈ వైరస్ క్రిములు కొన్ని రోజులు, వారాల తరబడి అనేక మందికి సోకి జలుబు రావడానికి కారణమవుతాయి. విచిత్రం ఏమిటంటే, ఈ రకంగా సీజన్ మార్పు వచ్చి జలుబు వచ్చే టైముల్లోనే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, ద్రాక్ష వంటి పళ్ళు కూడా వస్తాయి. అవి రుచిగా ఉండి జనం కాస్త మక్కువగా తినడం కూడా జరుగుతుంది. అయితే హఠాత్తుగా వచ్చిన వాతావరణం మార్పు ద్వారా విజృంభించిన వైరస్ వల్ల సంక్రమించే జలుబుని ఈ పళ్ళు తినడం వల్ల అనుకుంటారు చాలామంది. ఎక్కడో 100కో 1,00,000కో ఒకరికి కొన్ని ఆహార పదార్థాలకి ఎలర్జీ ఉంటుంది. వారెవరికో అలాంటి ఎలర్జీ ఉంది కనుక అందరికీ అదే కారణం అనుకోవడం సరైన పద్ధతి కాదు. మన సమాజంలో అనేక ఆహార పదార్థాల గురించి
అర్థం పర్థం లేని అపోహలు ఉన్నాయి. సరైన శాస్త్రీయ అవగాహన ఉంటే ఈ అపోహలన్నీ దూరమవుతాయి. ఈరోజు మనం నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందనుకోవడంలో ఏమాత్రం సత్యం లేదనే విషయం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని విషయం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.